అదేవిధంగా చూసుకుంటే కవిత పార్టీ టీఆర్ఎస్, ఇందాక మనం చెప్పుకున్నాం. కవిత పార్టీ టీఆర్ఎస్ జూన్ 2న ముహూర్తం ఫిక్స్. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు. మరి కవిత నోటా టీఆర్ఎస్ ఫిబ్రవరిలోనే చెప్పిన మహా న్యూస్ మనందరం కూడా ముందే చెప్పుకున్నాం. స్వరాష్ట్ర సాధనలో దశాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అనే పేరును సరికొత్త రాజకీయ ప్రస్థానానికి పెట్టే యోచనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉన్నారు. మీడియా ప్రతినిధులతో శుక్రవారం జరిగిన ముఖాముఖిలో ఆయన టీఆర్ఎస్ అనే బ్రాండ్ నేమ్ ప్రస్తుతం స్వేచ్ఛగా ఉందని, ఆ పేరుతో తాను ప్రజల ముందుకు వస్తానని ప్రకటించడం ద్వారా తన తండ్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం వదిలేసిన పాత పేరును మళ్లీ సొంతం చేసుకునేందుకు ఆమె సిద్ధమైపోయారు. మరి కవిత టీఆర్ఎస్ పేరుతో రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉందని, తెలంగాణ రాష్ట్ర సమితి అని కాకుండా టీఆర్ఎస్ అని ప్రజలు పలికేలా తన పార్టీ పేరు నిర్ణయించే అవకాశం ఉందని ఫిబ్రవరి 9నే మహాపత్రిక ప్రచురించింది. మనం ముందే చెప్పాను దీని గురించి. ఇప్పుడు దీన్ని నిజం చేస్తూ అదే ఆలోచనతో ఉన్నట్లుగా కవిత స్పష్టం చేశారు. ఇదే కన్నా జరిగితే బీఆర్ఎస్ పార్టీకి చాలా చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికీ కూడా గ్రామస్థాయి లెవెల్లో బీఆర్ఎస్ అనేటంటే వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ అనే ఎక్కువగా మరి గ్రామస్థాయిలో ఉంది. ఈ టీఆర్ఎస్ పార్టీ గన ఒకవేళ కవిత గన పెట్టినట్లయితే ఇది బీఆర్ఎస్ పార్టీకి చాలా చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం కనపడుతుంది. తన రాజకీయ గురువు ఆచార్య జయశంకర్ సిద్ధాంతాలే ప్రతిపాదనగా తన ప్రస్థానం సాగుతుందని, నేటి రాజకీయాల్లో ఫ్యాషన్గా మారిన బీహార్ లేదా ఇతర బయట ప్రాంతాల వ్యూహకర్తల అవసరం తమకు లేదని కవిత తేల్చి చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నిద్రావస్థలో ఉందని, అందుకే తాను అచ్చమైన తెలంగాణ వాదంతో అమరవీరుల స్తూపం సాక్షిగా కేవలం ఉద్యమకారులకే వేదికపై ఉండేలా తన పార్టీని ఆవిష్కరిస్తారని ఆమె ప్రకటించారు. రాజకీయాల్లో సెంటిమెంట్కు మించిన ఆయుధం లేదని నమ్మే ఆమె ఆడబిడ్డకు ఓటు వేయడం అనే బలమైన భావోద్వేగాన్ని తన ప్రధాన అస్త్రంగా మార్చుకోబోతున్నారు. సిద్దిపేట లేదా గజ్వేల్ నుండి కీలక స్థానాలు మహిళలకు రిజర్వ్ అయితే అక్కడి నుంచి పోటీ చేసే స్థానాన్ని ప్రకటించారు. డీఎస్పీ నాయకుడు మరి విశారదన్ మహారాజ్తో కలిసి పనిచేస్తూ ఆంధ్రతో సంబంధం లేని అచ్చమైన తెలంగాణ అజెండాతో ముందుకు సాగుతానని కవిత స్పష్టం చేశారు. కవిత టీఆర్ఎస్ జెండా ఎత్తుకుంటే తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు ఖాయమని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు అంటే ఎవరికి ఎఫెక్ట్ ఉన్నా లేకపోయినా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్, నేను ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఏపీ సీఎం చంద్రబాబు మరొకసారి పునరుద్ఘాటించడం అయితే జరిగింది. చదువుతాం దీని గురించి ఏం మాట్లాడారు ఆయన. ఎస్, తెలంగాణకు నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు, తెలంగాణ కూడా నా బ్రెయిన్ చైల్డ్ అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. విభజన జరిగినప్పుడు 2 రాష్ట్రాల ప్రయోజనాల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. 2 రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేసి విభజన చేయమని కోరామని, రాజధాని లేకుండా విభజించారన్నారు. తెలుగు జాతి కోసం సైబరాబాద్ హైటెక్ సిటీ నిర్మించామన్నారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే తాను ప్రమాణం చేస్తానని చెప్పానని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. పుష్కర కాలం కిందట అమరావతిని రాజధానిగా నిర్ణయించామని, అది ఇప్పుడు చట్టబద్ధత పొందిందని సీఎం పేర్కొన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ రకంగా మరి చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలకి ఒక సందేశాన్ని ఇవ్వడానికి కార్యక్రమం పెట్టాను. అమరావతిని చట్టం చేసి 12 సంవత్సరాలైంది. రాజధానిగా అమరావతిని పార్లమెంట్ ఆమోదించడం ప్రజా విజయంగా భావిస్తున్నాం. పార్లమెంట్లో 10 పార్టీలు మద్దతు ఇచ్చాయి, మిగిలిన పార్టీలు పరోక్షంగా మద్దతు పలికారు. లోక్సభలో 41 పార్టీలు ఉన్నాయి, 9 పార్టీలు రాజ్యసభలో ఉన్నాయి. అన్నీ కలిపి 50 పార్టీలు నేరుగా చాలామంది సహకరించారు. ఒకే ఒక్క పార్టీ వైసీపీ మాత్రం ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే ప్రయత్నం చేసింది. 2024 జూన్ 2 నుంచి అమరావతి రాజధానిగా శాశ్వతంగా ఉంటుంది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా వస్తుంది. ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా అన్ని విధాలుగా సహకరించారని ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సమన్వయం చేయాలని ఆ రోజు చెప్పిన చాలామంది మరి అంశాలు పరిష్కారం కాకుండా విభజన జరిగింది, ఆర్థిక కష్టాలు, రాజధాని లేదు, వనరులు లేవు, అన్ని ఇబ్బందులే. మరి అపాయింటెడ్ డే జూన్ 2 కంటే ముందే తెలంగాణలో ఉన్న 7 పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలపాలని కోరాను. తెలంగాణకు నష్టం కలగాలని ఎప్పుడూ కోరుకొని ఇవాళ హైదరాబాద్లో ఇంతటి సంపద కలిగిందంటే సైబరాబాద్ లాంటి నగరాల నిర్మాణమే. చాలామంది ఎంపీలు గుర్తించి పార్లమెంట్లోనూ ఇది ప్రస్తావించారు. ఆ గౌరవాన్ని ఎప్పుడూ పోగొట్టుకొని రాజధాని లేకుండా విజయవాడకు వచ్చాం. ఒక
ఈ కార్యాలయంలో ఆఫీసు ఏర్పాటు చేసుకుని బస్సులో బస చేసి కార్యకలాపాలు ప్రారంభించాం, ఏమీ లేకుండా రాష్ట్రం ఏర్పడిందనడానికి అవే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన గుర్తు చేసుకుని కొంత భావోద్వేగానికి లోనయ్యారు. శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తే 46% మంది ప్రజలు విజయవాడ గుంటూరు మధ్య రాజధానికి ఏర్పాటు అనుకూలమని పేర్కొన్నారు. అయితే వైసీపీ చాలా డ్రామాలు ఆడింది. అధికార వికేంద్రీకరణ చేస్తూనే మనకంటూ ఓ రాజధాని ఉండాలని మేము సంకల్పం చేశాం. ఆ సంకల్పంతో భాగమే 3 ప్రాంతాలకు సమాన దూరం ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశాం. రాష్ట్రం మధ్యలో ఉన్న ప్రాంతంగా కనెక్టివిటీ పరంగా భౌగోళికంగా చారిత్రాత్మకమైన ప్రదేశంగా రాజధాని ఎంపిక చేసి ప్రణాళికలు చేశామని ఏపీ సీఎం చంద్రబాబు తెలియజేసినట్లుగా కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే 4 పెళ్లిళ్ళు చేసుకోకుండా యూసీసీ అడ్డుకుంటుందని చెప్పి అమిత్ షా మాట్లాడారు. దాని గురించి కూడా చూద్దాం. చొరబాటుదారులు 4 పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉమ్మడి పౌర స్మృతి ద్వారా అడ్డుకునే వీలుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అస్సాంలోని గోల్పడా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ రోడ్ మ్యాప్ సిద్ధం చేశారని తెలిపారు. మోడీ నాయకత్వంలో ఆదివాసీ మహిళ దేశ ప్రథమ పౌరురాలు అయ్యారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఈసీసీని బలవంతంగా రుద్దుతున్నారని కాంగ్రెస్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చొరబాటుదారులు అక్కడ ఆదివాసీ మహిళలను వివాహం చేసుకోవడం ద్వారా రాజకీయ పలుకుబడిని సంపాదించడానికి ప్రయత్నించారని, ఇది ఉద్రిక్తతలకు దారితీస్తుందన్నారు. తాము అధికారంలోకి వస్తే అక్రమ చొరబాట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అస్సాంలో తమకు మరో 5 ఏళ్ల సమయం ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి పూర్తిగా చొరబాట్ల నుంచి విముక్తి కలిగేలా చర్యలు తీసుకుంటామని, అస్సాంలో యూసీసీని అమలు చేస్తామని అమిత్ షా మరి బహిరంగ సభలో తెలియచేయటం జరిగింది అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక రేవంత్ పోవాలి, మార్పు రావాలి. గతంలో జీవన్ రెడ్డి గారు కేసీఆర్ పోవాలి, మరి రాష్ట్రానికి మేలు జరగాలనే నానుడి తెచ్చారు. ఇప్పుడైతే రేవంత్ పోవాలి, మార్పు రావాలి అంటున్నారు. అయితే జీవన్ రెడ్డి గారు ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఆయన మీద అనేక విమర్శలు అయితే చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా లేదు అని. ఇదే కనుక మీరు బయటికి వచ్చి డైరెక్ట్గా వచ్చేస్తుంటే బాగుండేది. మీరు ఎవరికో చైర్మన్ చెప్తే ఆ చైర్మన్ కూడా కనీసం ఇవ్వలేకపోయారని, మీరేదో అలకలు అలిగారని, తద్వారా మీరు బయటకు వస్తే ప్రజలు నమ్ముతారా అన్నది జీవన్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇక చూద్దాం. నా అడ్డు తొలగించుకునేందుకే పదవుల నియామకంలో జాప్యం, నా భవిష్యత్తులోనూ అభిమానులు అనుచరులే నిర్ణయిస్తారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికలు బీఆర్ఎస్ పోవాలి, మార్పు రావాలని ప్రజలకు కాంగ్రెస్ పట్టం కట్టారని, కానీ నేడు అదే ప్రజలు 2 ఏళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పోవాలి, మార్పు రావాలి అంటున్నారని జీవన్ రెడ్డి మరి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారని కూడా ప్రచురించారు. ఇక హైదరాబాద్ గోల్డ్ మ్యాన్కు బిగుస్తున్న ఉచ్చు. కొత్త ఐటీ చట్టం కింద దేశంలోనే తొలి వారెంట్. దర్గా చిన్న పైల్వాన్ ఇంట్లో కోటి విలువైన బంగారం సీజ్. యూట్యూబ్ వీడియోలే కొంపముంచాయి. తెలంగాణ గోల్డ్ మ్యాన్ అక్రమస్తులపై అధికారుల పంజా. 900 గ్రాముల బంగారం, 4 లక్షల ఆదాయం. పొంతనలేని లెక్కలతో ఐటీ విచారణలో దొరికిపోయిన పహిల్వాన్. భాగ్యనగరంలో